వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వేణుస్వామిని కూడా వదల్లేదే. తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలోనే 35,000 ఉద్యోగాల భర్తీ. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సోమవారం రోజున కృష్ణాష్టమి పండుగ సందర్భంగా పట్టణంలోని మందిరాలతో పాటు టీటీడీ మండపంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాధాకృష్ణుల వేషధారణ వేసుకున్న చిన్నారుల అలంకరణ పలువురిని ఆకట్టుకున్నాయి. టీటీడీలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీమాన్ గౌడ్ గోపాల్ దాస్ అధికారి, శ్రీమాన్ నందనందన్ ప్రభుజీ హైదరాబాద్, శ్రీమాన్ విఠల్ ప్రభుజీ, రవి గౌడ్ ప్రభుజీ, వైశాలి మాతాజీతో పాటు స్థానిక సేవకులు, భక్తులు పాల్గొన్నారు. Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna. ధర్మాన్ని సంస్థాపనం చేయడం కోసము నేను సృజామ్యహం, నన్ను నేనుగా సృజించుకుంటాను అని చెప్తున్నాడు. ఇంకేమంటాడు భగవంతుడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. యుగంలో భగవంతుడు వస్తూనే ఉంటాడు. అందున శ్రీకృష్ణుడు స్వరూపంతో ఈ భూమండలానికి వచ్చి అనేకమైనటువంటి ఇంతకుముందు దశావతారాలను చూసాము. భగవంతుడు రకరకాల రూపాల్లో వచ్చి
మనుష్య కోటిని ఉద్ధరించాడు. రకరకాలుగా పూర్వంలా వచ్చాడు. ఈ చింతలను తీరుస్తుంది. ఇంకా లక్షణం ఏంటి అనుకునే అంటే నీవు నోరారా కృష్ణ అన్నావా? ఆ కృష్ణ ఇక్కడ ఎంతమంది హరే కృష్ణ గట్టిగా అన్నారో వారందరి ముందు తీసుకొచ్చి కూర్చున్నట్టే. ఎవరెవరైతే నోరారా రామ అన్నారా, రాముడు మనతో ఉన్న రామ అనే పేరే రాముడు. అంటే అవతారం ఇప్పటికీ ఉందండి. ఇప్పుడు మనతోనే ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడంటే హరే కృష్ణ. మేడం మీరు కొంచెం లైన్గా ఉండండి. हरे कृष्ण। यहाँ पर जो लड्डू गोपाल को आरती करें, तो थोड़ा सा आरती करते हुए थोड़ा उनको झुलाई, थोड़ा सा झुला। आरती आरती हो रहा है, कृपया बाकी लोगों को दर्शन करने दीजिए। हरे कृष्ण। बाकी लोगों को दर्शन करने दीजिए प्लीज। यशोमती नंदन ब्रज नारद गोकुल श्री राधा वल्लभ वृंदावन नटवर श्री राधा वल्लभ वृंदावन नटवर प्रकृति यशोमती नंदन ब्रजवर हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। आगे स्टेज पर हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। వెల్కమ్ టు KR5 న్యూస్. బాన్సువాడలో అభివృద్ధి వెనకాల అవినీతి బాగానే ఉంది. బీజేపీ ఆరోపణ. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎంతో అభివృద్ధి పనులు చేపట్టామని చెబుతున్న రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడను మరింత అభివృద్ధి చేయుటకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చినట్టు ప్రకటించడం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోపించారు. గత 40 సంవత్సరాల నుండి రాజకీయంలో ఉన్న స్థానిక నాయకులు, అధికారులు ఏకమై ప్రభుత్వం నుండి నిధులు రప్పించి కాంట్రాక్టర్లతో పాటు వారు జేబులు నింపు ఉంటున్నారని అన్నారు. నియోజకవర్గంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అంటున్నారని, ఆ అభివృద్ధి వెనకాల అవినీతి అంతే ఉందని సూచించారు. గత సంవత్సరం బాన్స్వాడ కల్కి చెరువు మరమ్మతుకు 7 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టిన సంవత్సరంలోపే అది కూలిపోయింది. తిరిగి వాటి మరమ్మతుకు ఇంకా డబ్బులు కేటాయించి
కాజేశారని బీజేపీ నాయకులు అన్నారు. అలాగే బాన్స్వాడలో 25 సంవత్సరాల క్రితం నిర్మించిన 100 పడకల ఆసుపత్రి కూలిపోయే దిశకు చేరడం జరిగిందన్నారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టు లోపమే అని తెలియవస్తుందని వారు సూచించారు. 2 నెలల క్రితమే ప్రభుత్వం ఆసుపత్రి మరమ్మతుకు 45 లక్షలు వచ్చాయని, వాటితో మరమ్మతులు చేయక ఆ భవనాన్ని కూల్చి వాటి స్థానంలో తిరిగి కొత్త భవనం నిర్మాణానికి భూమి పూజ చేయించడం జరిగిందని తెలియజేశారు. ఇందులోనే అవినీతి అనేది ఏర్పడుతుందని వారన్నారు. బాన్స్వాడలో అవినీతి అరికట్టడానికి బీజేపీ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ కన్వీనర్ గూడుగుడ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు తృప్తి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పాషం భాస్కర్ రెడ్డి, శ్యామల శ్రీకాంత్, కోనాల గంగారెడ్డిలు పాల్గొన్నారు. వెచ్చించడం జరిగింది రిపేర్ల కోసం అని చెప్పి. ఇప్పుడు అదే మన స్వంత ఇల్లు కానీ, స్వంత దుకాణం కానీ, స్వంత ప్రాపర్టీ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏం చేస్తుందని రిపేర్ చేసుకుంటాము. రిపేర్ చేసుకొని ఇంకా సర్వీసు ఇంకా పెంచుకుంటాము. కానీ ఇది ప్రభుత్వం కాబట్టి ఏ రకంగా అయితే జేబులు నిండుతాయో ఆ రకంగా అని చెప్పి గోలగొట్టాలా, కట్టాలా. ఇది కాకుండా ఇంకా కొన్ని గోలగొట్టకుండానే కట్టినట్టు డబ్బులు లేపిన దాఖలు కూడా ఉన్నాయి. దానికి కూడా ఆధారాలు తీసుకున్నాము. రోడ్ వేయకుండా రోడ్ వేసినట్టు, ఏదైనా పని చేయకుండా కానీ చేసినట్టు కూడా నిధులు స్వాహా చేసిండ్రు. దాని వెనుక అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు. అదే మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు గ్రంథాలయం, దేవాలయం లాంటి గ్రంథాలయం ఎంతో మంది నిరుద్యోగులకు అడ్డాది. అలాంటి గ్రంథాలయము గూలగొట్టి సంవత్సరం అవుతుంది. దానికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. మళ్ళీ లైబ్రరీ అధికారులు కూడా 20 లక్షలు దానికి ఇవ్వడం జరిగింది. మొత్తం 60 లక్షల రూపాయలు. అయితే దానికి సంబంధించిన కాంట్రాక్ట్ గూలగొట్టేసి ఏం లేకుండా అక్కడ ఉన్నటువంటి స్థలాలు కానీ, సిమెంట్ కానీ, ఇటుకలు కానీ అన్ని అమ్ముకోవడం జరిగింది. అది కూడా 20 సంవత్సరాలు అవుతుంది అంతే. మళ్ళీ ఇప్పటి వరకు కట్టలేదు. దానిలో ఎంతో మంది చదువుకోవడానికి వస్తున్నారు. ఎంతమంది నిరుద్యోగులకు స్థలం లేదు, చదువుకోవడానికి సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో రోజు పోయి చూస్తుంటే స్టేడియంలో పెట్టారు. చాలా మంది, వందల మంది అక్కడ కూర్చుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ అధికారులు, నాయకులు కాంట్రాక్టులకు నడపడం కోసం, వారి కార్యకర్తల కోసమే పనిచేస్తుంది తప్ప అభివృద్ధి ఏమీ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎంత అభివృద్ధి అంత అవినీతి ఉంది. ఆ అవినీతిని బయటపెట్టడం కోసం భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది, చేసి చూపిస్తుంది, అవినీతి చూపిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాము. భారత్ మాతకి జై. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు రోజురోజుకు అక్రమ ఇసుక జోరుగా తరలిస్తున్న అక్రమదారులు. కోటగిరి మండలంలోని కొన్ని గ్రామాల నుండి పోతాంగల్, హంగార్గా, బీర్కూర్ మండలంలోని బరంగేడిగి, బైరాపూర్ గ్రామాల నుండి ఇసుక మాఫియాలు రాత్రి పగలు అనకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అధికారులు వారి గురించి పట్టించుకోకపోవడంతో దర్జాగా తోలుకుంటున్నారు. వీటి గురించి స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రజలు, పోలీస్ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది వారి నుండి మామూలు వసూలు చేసుకుంటూ పట్టించుకోకపోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని కోరుతున్నారు. పర్మిషన్ లేకున్నా అక్రమ ఇసుక, అక్రమ రవాణాకు కొన్ని మండలాల్లో గ్రూప్ ఏజెంట్లుగా మారి సుమారు రాత్రి సమయంలో వర్ణిలో కొంతమందికి గ్రూప్ ఏజెంట్లుగా చేసుకుని అక్రమ ఇసుక తరలింపుకు పాల్పడుతున్నట్లు తెలియవచ్చింది. విలేకరుల వారి యొక్క అక్రమ రవాణా చేసి ఇసుక ట్రాక్టర్లను వీడియో తీసే ప్రయత్నాలు చేస్తే ఇసుక గ్రూప్ ఏజెంట్లు మీ అంతు చూస్తామని బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వర్ణి మండల్ రిపోర్టర్ ఎస్ చందర్. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర నదీ తీరాన కాచాపురం హను మంత్రాలయం శ్రీమఠంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధన మహోత్సవం మంత్రాలయం పీఠాధిపతి హెచ్హెచ్ సుభదేంద్ర తీర్థ స్వామీజీ, వ్యాసరాజ స్వామి మఠం పీఠాధిపతి స్వామీజీ శాల్వలతో పూలమాలలు వేసి
వైఎస్ఆర్ సర్కిల్ నుండి శ్రీ మఠం ముఖద్వారం వరకు పెద్ద సంఖ్యలో భక్తులతో పీఠాధిపతికి ఊరేగింపుతో మేనేజర్ కుడి నాగేశాచార్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చకులు శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి పంచామృతం, జలాభిషేకం, అభిషేకం, పరిమళ పుష్ప అలంకరణ వంటి ప్రత్యేక పూజలు చేశారు. పూర్వం రాఘవేంద్ర స్వామి తుంగభద్ర నదీ తీరాన వస్తూ కచ్చాపురం తుంగభద్రలో ధ్యాన దాసోహం చేసినట్లు పూర్వీకులు తెలుపుతున్నారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ముందు మంత్రాలయంలో వెలిసిన రాఘవేంద్ర స్వామి ఆరాధన రథోత్సవాలు జరిగిన తర్వాత మరుసటి రోజు హనుమంత్రాలయంలో రథోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో విచారణ రంగనాథ రాజప్ప స్వామి, రఘుస్వామి, ప్రకాష్ స్వామి, రామాచారి స్వామి, పనీంద్ర ఆచార్ స్వామి, శ్రీకాంత్ స్వామి, సందీప్ స్వామి, శ్రీమఠం సిబ్బంది అలాగే గ్రామ భక్తులు పాల్గొన్నారు. ಪರಮಪವಿತ್ರವಾದಂತಹ ಗುರುರಾಜರ ಆರಾಧನಾ ಮಹೋತ್ಸವದ ಮಹಾಪರ್ವಕಾಲ 3 ದಿವಸಗಳು, ಒಟ್ಟು ಸಪ್ತರಾತ್ರೋತ್ಸವ. ಅದರಲ್ಲಿ 3 ದಿವಸಗಳು ಸರ್ವೇ ಭದ್ರಾಣಿ ಪಶ್ಯಂತು ಸರ್ವೇ ಬ್ರಹ್ಮಚಾರಿಣ